ఎంత ముద్దుగా ఉన్నారు. ఎలా విడదీయాలనిపించిందిరా మూర్ఖులారా. అందరినీ ఎదిరించి ధైర్యంగా పెళ్లి చేసుకొని సంతోషంగా తమ కాళ్లపై తాము బ్రతుకుతున్న వారి జీవితాలను చింద్రం చేసి ఆ తండ్రి సాధించిందేంటి? పాపం. ఆ అబ్బాయి చేసిన పాపం ఏంటి? ప్రేమించడం తప్ప? కులం దేనికి అడ్డుగోడ? కులానికి పుట్టామా? మనం అమ్మ అయ్యకు పుట్టాం. నిన్ను కన్న కడుపు నీ తల్లికి పురుడు పోసిన డాక్టర్ది ఏ కులం? నీవు తాగే నీరుది ఏ కులం? నీవు తినే తిండి ఏ కులం? వీటన్నిటికీ కులం లేనప్పుడు నీ బిడ్డను చేసుకున్న వారికి కులం ఎందుకు? ఏం సాధించావు అతడిని చంపి? నీ బిడ్డకు అంతకన్నా మంచివాణ్ణి తీసుకురాగలవా? నీ బిడ్డ కడుపులో పెరుగుతున్న పిల్లకు తండ్రిని తీసుకురాగలవా? వారిద్దరూ కన్నా ఎన్నో కళలను తీసుకురాగలవా? ఆ కొడుకుపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు తీసుకురాగలవా? ఏం తీసుకురాగలవు? నీ బిడ్డ బ్రతుకుతుందా? ఎంత ప్రేమించిందో ఆ అమ్మాయి పాపం. గుండె పగిలి ఉంటుంది. ఎవరైనా తండ్రి బిడ్డ జీవితాన్ని బాగుండాలని, సంతోషంగా బ్రతకాలని కోరుకుంటాడు. సంతోషంగా బ్రతుకుతున్న వాళ్లను విడదీసి నువ్వు సాధించిందేంది? నీ బిడ్డ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేశావు. కంప్యూటర్ యుగంలో టెక్నాలజీ మారుతున్నా ఇంకా కులం గోడలెందుకు? మనిషిని మనిషిలా చూడండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీకు ఇష్టం లేకుంటే వారిని ఇంటికి రానియకండి. వాళ్లకు ఏమైనా సహకరించకండి. కానీ వారి ప్రాణం మాత్రం తీయకండి. నిన్నటి నుండి ఈ జంటను చూసిన ప్రతిసారి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత ప్రేమ ఉందో వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది. పాపం. ఇప్పుడు ఆ చెల్లె పరిస్థితి ఊహించుకుంటేనే నాకే నరకంగా ఉంది. పాపం. ఆమె పరిస్థితి దారుణం. ఆ యువకుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. పశువుల్లా కాదు, మనుషుల్లా ఆలోచించండి.